వైసీపీ పాలనలో అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం పేరుతో దోపిడీ చేశారని కొత్తపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు మండిపడ్డారు. ఆలమూరు మండలం మడికి, జొన్నాడ, మూలస్థానం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ద్వారా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తామన్నారు. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈనాడు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో, ఏ రకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారో, ఏ రకంగా ఇక్కడ శాసనసభ్యులు జగన్ గారు వ్యవహరిస్తూ ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. 5 సంవత్సరాల కాలంగా ఏ రకమైన అభివృద్ధి లేదు. సంక్షేమం పేరుతోటి దోపిడీ చేసుకుంటా ఉన్నారు. ఒక స్కూల్ బిల్డింగ్ కి ఏనాడు దాతలిచ్చిన ఆశ్రయం తొంగ తొక్కి తను వ్యవహరిస్తూ ఉంటే తను అడ్డుకోవడానికి దళిత శాతం చేస్తూ వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించి పోలీసులతో ఏ విధంగా చేసేది కాదు. ఉద్యోగంలోనే ఇన్ని రకాలు జరుగుతూ ఉంటే ప్రతి చోట విజయమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. ఈనాడు ఎవరైనా నష్టపోయారు అనుకుంటే దళిత సోదర సోదరులు ఎక్కువ నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల ఎవరికి నష్టం కలిగిందని మొట్టమొదటిగా చెప్పుకోవాలి అంటే ఎస్సీ సోదరులకి. దీని పథకాలన్నీ రద్దు చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కాకుండా చేశారు. ప్రత్యేకంగా దళితులకి అంబేద్కర్